పంట పెట్టుబడి పేరుతో ఇస్తున్న రైతు బంధు పక్కదారి పడుతోందని బీఆర్ఎస్ హయాంలో జోరుగా చర్చ జరిగింది. దీనిపై గత సర్కార్ను అలర్ట్ చేసినా ఎవరి మాట లెక్క చేయకుండా నిర్లక్ష్యం చూపింది. ధరణిలో జరిగిన అవకతవకలు చూస్తుంటే 100 కాదు 1000 కాదు లక్షల ఎకరాలు సాగులో లేని భూములకు రైతు బంధు ఇచ్చినట్లు లెక్కలు చెబుతున్నాయి. ధరణి పేరుతో గత ప్రభుత్వం పెద్ద దగా చేసిందని ఫైర్ అవుతున్నారు అధికార కాంగ్రెస్ నేతలు. తమ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణిలో జరిగిన అక్రమాలు, పోర్టల్తో రైతులు పడుతున్న ఇబ్బందులు పరిష్కరిస్తామంటున్నారు. ధరణి తిప్పలను గుర్తించడంతో పాటు పరిష్కార మార్గాలపై కమిటీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. కమిటీ అధ్యయనంలో ధరణి లీలలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. గత బీఆర్ఎస్ సర్కార్ రైతు బంధుని ఇచ్చింది. ఇందులో భూమి సాగు చేసే రైతుల కంటే లక్షల ఎకరాలు బీడు, రియల్ ఎస్టేట్ భూములున్న వారికే పెద్ద మొత్తంలో పెట్టుబడి సాయం దక్కుతుందనే ఆరోపణలున్నాయి. మరికొన్ని చోట్ల రైతులు కాని వాళ్లు ధరణిలో భూమి ఉంటే చాలు, అది సాగులో ఉందా లేదా అనేది చూడకుండానే రైతు బంధు డబ్బులు అకౌంట్లలో పడేవి. అలా రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఎకరాలకు వేల కోట్ల రూపాయల రైతు బంధు డబ్బులు గత సర్కారు వేసిందనే విమర్శలున్నాయి. ధరణి పోర్టల్లో ఉన్న అందరికీ రైతు బంధు ఇచ్చింది గత సర్కార్. అయితే ఇందులో సాగు భూమి ఎంతుందనే లెక్క చేయలేదు. దీంతో సాగులో లేని భూమి, రోడ్లు, ఇండ్లు ఉన్న భూమికి రైతు బంధు వేసేది. వాస్తవంగా సాగు చేసే కౌలు రైతులను మాత్రం పట్టించుకోలేదు. ధరణి సమస్యలపై కమిటీ పరిశోధనలో లోపాలు బయటపడుతున్నాయి. వీటన్నింటిపై అధ్యయనం తర్వాత రైతు బంధు ఎంతమందికి వచ్చు, నిజమైన సాగుదారులు ఎంతమంది ఉన్నారు, గత సర్కార్ అనాలోచిత నిర్ణయాలతో రైతు బంధు విషయంలో ఏం జరిగిందనే దానిపై ఆరా తీస్తోంది ధరణి కమిటీ. రైతు బంధు విషయంలో ఆచితూచి ముందుకెళ్తుంది సర్కార్. ఎవరికి పడితే వారికి అడ్డగోలుగా రైతు బంధు వేయకుండా నిజమైన సాగుదారులకు పెట్టుబడి సాయం ఇచ్చేలా కసరత్తు చేస్తోంది.